సుప్రీంకోర్టుని ఆర్య గారు కూడా ఒకటి చెప్పారు. అంటే సుప్రీంకోర్టుతో పాటు గాంధీ గారిని కూడా తప్పుపట్టారు. మేమేమనుకుంటున్నాం అంటే సుప్రీంకోర్టు తీర్పుని కూడా రాజ్యాంగంలో భాగంగానే భావిస్తున్నాం. గతంలో నేను ఒక డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూలో ఆయన ఒకటే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుని కూడా మన రాజ్యాంగంగానే భావించాలంటారు. ఆయన చెప్పింది తప్పంటారా? ఏం చెప్తారు? మీకే క్వెషన్. 100% తప్పంటా నేను. హ్మ్. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు. హ్మ్. ప్రొవిజన్ లేకుండా సుప్రీంకోర్టు డిస్క్రిషనరీ పవర్ ద్వారా ఇచ్చేది ఎప్పుడు ఉండాలంటే హ్మ్. మెజారిటీ ప్రజల యొక్క మేలు కోరే విధంగా ఉండాలి. 50% సీలింగ్ విషయంలో మాత్రం ఒప్పుకోవు. 42% బీసీలకు ఇచ్చేటప్పుడు నువ్వు ఒప్పుకోవు. హ్మ్. ఆ? మరి నీ 10% ఉన్న ప్రజల కోసం దాంట్లో 3% పేదలు ఉంటే దాన్ని మాత్రం చట్టబద్ధత కావాలనుకో నువ్వే సపోర్ట్ చేస్తావు. కనీసం ఎంకరేజ్ కూడా చేయవు. ఎవరైనా పిటిషన్లు వేస్తే కూడా దాన్ని ఎంకరేజ్ చేయలేవు, డిస్మిస్ చేసినావు. మరి నీకు ఎంత వివక్షత ఉంది సుప్రీంకోర్టుకు? సుప్రీంకోర్టులోనే వివక్షత ఉంటే ఇంకా వివక్షత ఊర్లలో ఉండదా? ఇంకా వివక్షత విశ్వవిద్యాలయాలు ఉండదా? ఈ న్యాయ వ్యవస్థలోనే అన్యాయం జరుగుతుంటే, న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంతవరకు ఒక్క ఎస్టీ లేడండి. అంటే సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా వివరించినట్ట ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఏ బేస్ మీద వ్యతిరేకిస్తున్నారు మీరు? ఐఏఎస్లు ఐపీఎస్లలో రిజర్వేషన్లు అమలు అవుతున్నప్పుడు నీ న్యాయ వ్యవస్థలో ఎందుకు అమలు కావద్దు? సో నీ న్యాయ వ్యవస్థలో అమలు చేస్తలేవంటే అర్థమైంది నువ్వే సుప్రీంకోర్టే డిస్క్రిమినేషన్ అమలు చేస్తుంది. అంటే యు ఆర్ డిస్క్రిమినేటింగ్ ది రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ వైలేటింగ్ బై ది సుప్రీంకోర్టు. సో ఒక లా ప్రొఫెసర్గా ఇవాళ నేను ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ అని అనను. పార్లమెంట్ ఈస్ ద ఫైనల్. పార్లమెంట్ ఈస్ ద ఫైనల్. పార్లమెంట్ ఈస్ సుప్రీం. కాన్స్టిట్యూషన్ ఈస్ సుప్రీం.